పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం నెక్స్ట్ చెప్పేది ఏంటంటే లాగ్రాంజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రొసీజర్ మొత్తం. ఇందులో నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ మాత్రమే హైయర్ డిగ్రీ. ఫస్ట్ ఆర్డర్ హైయర్ డిగ్రీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసే మోడల్స్ ఏంటి అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే a partial differential equation in which p and q occur in more than one order is known as non-linear partial differential equation. అంటే ఫస్ట్ ఆర్డర్ మాత్రమే ఉండాలి అండ్ పీక్యూలు డిగ్రీ అంతైనా ఉండొచ్చు. ఫస్ట్ డిగ్రీ ఉండొచ్చు, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ, ఇవన్నీ కూడా. ఇందులో ఒక 5 ఫార్మ్స్ వస్తాయండి మనకి. 5 డిఫరెంట్ ఫార్మ్స్ అంటే 5 మోడల్స్ అన్న చెప్పేసి అనుకోవచ్చు, లేకపోతే 5 మెథడ్స్, 5 ఫార్మ్స్. అందులో ఫస్ట్ ఫార్మ్ అంటే సొల్యూషన్ క్యాల్కులేట్ చేయడానికి మనం నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాలా మోడల్స్ వస్తాయి. అందులో మనం ఒక 5 ఫార్మ్స్ కింద కేటగిరీ చేసి సెపరేట్ చేసి వాటి 1 by 1 సొల్యూషన్ చెప్తాం. ఫార్మ్ నెంబర్ 1 ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ f of p, q is equal to 0. And this means in this equation only p, qలు మాత్రమే ఉంటాయి, x, y, zలు కానీ ఇంకేం ఉండవు. అంటే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సమ్ pq is equal to 4 అను, లేకపోతే p² plus q² is equal to 6 అను, లేకపోతే p minus q is equal to 4, ఇలా డిఫరెంట్ ఓన్లీ p and q అండ్ కాన్స్టెంట్స్ ఆర్ దే. ఇంక వేరే ఏమీ కనిపించవు. అండ్ ఇన్ దిస్ ఈక్వేషన్ ఓన్లీ p and q అంటే దట్ ఈజ్ ఈక్వేషన్ కంటైనింగ్ p and q ఓన్లీ, అవి మాత్రమే ఉండాలి. ఇప్పుడు దీని సొల్యూషన్ క్యాల్కులేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే ద జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఈ ఫామ్లో ఉన్నటువంటి నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c అనేది జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 1 ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు a అండ్ q ఈజ్ ఈక్వల్ టు b. సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు a అండ్ q ఈజ్ ఈక్వల్ టు b. అంటే మనకు ఉన్నటువంటి నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో p ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం, q ప్లేస్లో bని సబ్స్టిట్యూట్ చేస్తాం. కన్వర్ట్ b ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ a అంటే bని క్యాల్కులేట్ చేస్తాం. రిమైనింగ్ ఏస్ అన్ని ఒక సైడ్కి తీసుకొచ్చి b వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. ఈ b వాల్యూ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. కంప్లీట్ సొల్యూషన్ z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c అంటే z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b ప్లేస్లో ఈ g ఆఫ్ i రాస్తాం ప్లస్ c. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది given non-linear partial differential equation. This is the general solution of the given non-linear partial differential equation. So, model of first problem, solve p minus q is equal to 1. Given that the partial differential equation is p minus q is equal to 1, this is called equation 1. So the complete solution of equation 1 is, therefore the complete solution of equation 1 is z is equal to ax plus by plus c. ax plus by plus c. This is called equation 2, where simple ఏం లేదు, ఈ p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు 1లో p ప్లేస్లో ఏని q ప్లేస్లో 1 అని రీప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి bని రైట్ సైడ్ తీసుకెళ్తే a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు b అంటే therefore b ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 1. ఈ b వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2, what is equation 2? Z is equal to ax plus by plus c and z is equal to ax plus what is b? b into a minus 1 into x plus c, which is the solution of given partial differential equation. That's all. Very short answer questions కి ఎక్కువగా అడుగుతుంటారు దీన్ని, which is the solution of given partial differential equation.
Next problem, solve P plus Q is equal to PQ. Solve P plus Q is equal to PQ. Given that the partial differential equation is, what is the given partial differential equation? P plus Q is equal to PQ. The complete solution of equation 1. The complete solution of equation 1 is Z is equal to AX plus BY plus C. And where ఈ ఈక్వేషన్లో పీ ప్లేస్లో ఏ, క్యూ ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏబి. బీని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బి. రైట్ సైడ్ బీ కామన్ తీయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ కామన్ తీస్తే ఏ మైనస్ 1. అంటే దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ 1. బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 2, వాట్ ఈస్ ద ఈక్వేషన్ 2? జెడ్ ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. అంటే దేర్ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ బై ఏ మైనస్ 1 ఇంటూ వై ప్లస్ సి, విచ్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వెరీ సింపుల్, విచ్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. Okay, next problem, solve p square plus q square is equal to 1. Given that the partial differential equation is p square plus q square is equal to 1, the complete solution of equation 1 is z is equal to ax plus by plus c. And this is where and a square plus b square is equal to 1. And b square is equal to 1 minus a square, and b is equal to plus or minus root 1 minus a square. b is equal to plus or minus root 1 minus a square. From equation 2, z is equal to x plus by plus c, and z is equal to ax plus or minus root 1 minus a square into y plus c, which is the solution of given partial differential equation. Which is the solution of given partial differential equation. Next problem. Next, solve p square plus q square is equal to 4. Given that the partial differential equation is p square plus q square is equal to 4. The complete solution of equation 1 is z is equal to ax plus by, z is equal to ax plus by plus c, where a p place లో a ని, q place లో b ని సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే b square is equal to 4 minus a square, and b is equal to plus or minus root 4 minus a square. Therefore, from equation 2, z is equal to x plus by plus c, and z is equal to ax plus or minus square root of 4 minus a square into y plus c, which is the solution of given partial differential equation. Which is the solution of given partial differential equation. Next, solve pq plus p plus q is equal to 0. Given that the partial differential equation is pq plus p plus q is equal to 0, the complete solution of equation 1 is z is equal to x plus by plus c. అంటే వేర్ ఏ ఈజ్ ఈ పీ ప్లేస్లో ఏ, క్యూ ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ఏబి ప్లస్ బి నుంచి బి కామన్ తీస్తే ఏ ప్లస్ 1 అవుతుంది, ఆ ఏ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ ఏ అవుతుంది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఏ ప్లస్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 2, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మైనస్ ఏ బై ఏ ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ సి, విచ్ ఈస్ ద solution of given partial differential equation. Which is the solution of given partial differential equation. Next, pq is equal to 1. The chain problems and solve pq is equal to 1. p square plus q square is equal to m square. p square plus q square is equal to m pq. p square minus q square is equal to 1. p square plus q square is equal to 9. p square plus q is equal to q square. ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కదా తప్ప ఎస్ఐకి అయితే వీటిని అడిగాడు. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది మోడల్. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, అది చెప్తాను.
సరే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇది ఫామ్ నెంబర్ 1లో లేదు యాక్చువల్లీ, బట్ కన్వర్టెడ్ టు ఫామ్ నెంబర్ 1. ఫామ్ నెంబర్ 1లో కన్వర్ట్ అవుతుంది, రిడ్యూస్ చేయాలి ఇప్పుడు మనం. అంటే ఫామ్ నెంబర్ 1 అంటే ఓన్లీ పీ కామ క్యూలు మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ ఎక్స్ ఉంది, పీ ఉంది, క్యూ ఉంది, జెడ్ ఉంది, అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. దీని ఫామ్ నెంబర్ 1లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అన్నది ఒకసారి చూద్దాం. గివెన్ దట్ ద partial differential equation is x square p square plus y square q square is equal to z square. Z square చేత డివైడ్ చేసాడు మొత్తం ఈక్వేషన్. ఏమవుతుంది అప్పుడు? x square by z square p square plus y square by z square q square is equal to 1. Actually here p means dou z by dou x and q means dou z by dou y. p square means dou z by dou x whole square. q square means dou z by dou y whole square అని వస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ టర్మ్ నేను ఏం రాస్తున్నా అంటే x by z dou z by dou x whole square రాసుకోవచ్చు కదా అలా. x by z whole square, p అంటే dou z by dou x whole square ప్లస్ దీన్ని y by z dou z by dou y whole square is equal to 1. This is called equation 1. ఇప్పుడు ఇది కన్వర్ట్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఏ విధంగా రెడ్యూస్ అవుతుందో చూద్దాం. అంటే ఫామ్ నెంబర్ 1లోకి రెడ్యూస్ అవుతుంది. ఓకే, పుట్ dx by x is equal to du, dy by y is equal to dv, dz by z is equal to dw అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను. అంటే dx by x and integral dx by x is equal to integral du, 1 by x dx is equal to log x is equal to u, integral dy by y is equal to integral dv, 1 by y is equal to v, integral dz by z is equal to integral dw, 1 by z integration log z is equal to w. Then small p into x is equal to dou z by dou e అవుతుంది, and small q into y is equal to dou z by dou e అవుతుంది. Next consider dou w by dou u. Dou w by dou e కన్సిడర్ చేస్తాను. dou w by dou e can be written as dou w by dou z into dou z by dou u. అది చైన్ రూల్ అని చెప్పేసి పార్షియల్ డిఫరెన్షియేషన్లో నేర్చుకుంటారు. మధ్యలో నేను స్మాల్ జెడ్ అనేటువంటి ఒక వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేశాను, యాడ్ చేశాను అంతే. ఏముంది? డో జెడ్ క్యాన్సిల్ అవుతుంది, dou w by dou u మిగులుతుంది అనమాట. ఇప్పుడు dou w by dou z అంటే వాట్ ఈజ్ w? w ఈజ్ ఈక్వల్ log z. దీనికి డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎంత? 1 by z ఈజ్ ఈక్వల్ టు dou w by dou z ఈజ్ ఈక్వల్ 1 by z అవుతుంది. అదే రాస్తాను కూడా 1 by z. ఇంకా dou z by dou u అంటే ఏం రాస్తాను? dou z by dou u ఈజ్ ఈక్వల్ px. అంటే దిస్ మీన్స్ x by z ఇంటూ p అంటే dou z by dou x. p means dou z by dou x. Similarly, dou w by dou v is equal to dou w by dou v is equal to dou w by dou z into dou z by dou v. Dou w by dou z అంటే 1 by z, dou w by dou z అంటే 1 by z into dou z by dou v అంటే qy. అంటే this can be written as y by z into dou z, q అంటే dou z by dou y. From equation 1, what is equation 1? Look here. From equation 1, what is equation 1? x by z into dou z by dou x whole square plus y by z into dou z by dou y whole square. x by z into dou z by dou x అంటే ఏం రాసుకోవచ్చు? dou w by dou u, dou w by dou u whole square plus y by z into dou z by dou w అంటే dou y అంటే dou w by dou v whole square. And this can be written as capital P square plus capital Q square is equal to 1, where capital P is equal to dou w by dou u and capital Q is equal to dou w by dou v. Capital Q is equal to dou w by dou v. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫామ్ నెంబర్లో 1లోకి వచ్చింది. అంటే క్యాపిటల్ క్యూ, క్యాపిటల్ పి, క్యాపిటల్ క్యూ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ఇవి. ఇది ఫామ్ నెంబర్ 1లో ఉంది కాబట్టి ఏం చేస్తామంటే therefore the complete solution, this called equation 2. Therefore the complete solution of equation 1 is ఏం రాస్తాం? z is equal to a
యూ ఎక్స్ కాదు ఇక్కడ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ కాదండి, పీకి ఇండిపెండెంట్ వేరియబుల్ యూ, క్యూకి ఇండిపెండెంట్ వేరియబుల్ వి, జెడ్ కూడా కాదు డబ్ల్యూ, ఇండిపెండెంట్ వేరియబుల్ డబ్ల్యూ. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏయూ ప్లస్ బీవీ ప్లస్ సి, వేర్ పీ ప్లేస్లో ఏని, క్యూ ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే దిస్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఏమవుతుంది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏయూ ప్లస్ బి, బి అంటే 1 మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ సి. వాట్ ఈస్ డబ్ల్యూ? డబ్ల్యూ మీన్స్ లాగ్ జెడ్. log z is equal to a into log x, u అంటే log x plus 1 minus a square into b అంటే log y plus c, which is the solution of given partial differential equation. Okay, this is the most important problem. In case ఈ ఫామ్ నుంచి నీకు ఎగ్జామ్లో ప్రాబ్లం అడగాలనుకుంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాబ్లం. 6 మార్క్స్కి అడుగుతారు దీన్ని, చాలా ఇంపార్టెంట్. ఓకే.